ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వివిధ కార్యక్రమాలతో కాశీలో దిగ్విజయంగా కొనసాగుతున్న శివోహం. తెలుగు రాష్ట్రాల్లో ఉధృతంగా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం. ఎన్టీఆర్ జిల్లా గోసవీడు గ్రామంలోని బ్రహ్మసూత్ర శివాలయంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. అన్నమయ్య జిల్లాలోని రామాచార్లపల్లి వద్ద మెగా పిరమిడ్ నిర్మాణానికి భూమి పూజ. నెల్లూరు జిల్లా కావలిలోని ఉషోదయ మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. సికింద్రాబాద్ సైనికపురిలోని విశ్వశాంతి పిరమిడ్ లో 24 గంటల అఖండ ధ్యానం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కాశీ శక్తి క్షేత్రంలో శివోహం కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. ధ్యాన సాధన, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సందేశాలు, సంగీతనాథ ధ్యానంతో కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. 9 రోజుల మోక్షయజ్ఞ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు నిర్వహించిన వివిధ కార్యక్రమాలు ధ్యానులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో గురువులు, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని తమ ఆత్మజ్ఞాన సందేశాలను అద్భుతంగా ఇచ్చారు. అలాగే సంగీతనాథ ధ్యానంతో ఎంతో జ్ఞానదాయకంగా, ఆహ్లాదకరంగా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొని తాము ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నామని ధ్యానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంటికి కనపడే స్థూల ప్రపంచమే శాశ్వతమనే భ్రమలో ఇరుక్కుపోయాం. అదే పెద్ద మాయ. ఆ మాయ నుండి బయటికి రావటానికే చక్కని ధ్యాన అభ్యాసం. ఈ అభ్యాసం ద్వారా, శ్వాస గమనింపు ద్వారా మనలోకి మన ప్రయాణాన్ని చేయగలిగినప్పుడు మనలో అంతర్గతంగా ఉండి మరచిపోయిన మన దివ్యత్వం తిరిగి మన అనుభవానికి వస్తుంది. అత్యంత మలినం దేహం, ఇది అత్యంత మలినమైనటువంటి దేహి, అత్యంత నిర్మలం. ఈ లోపల ఉన్నటువంటి స్వామి అత్యంత నిర్మలుడు. ఉభయోరంతరము జ్ఞాత్వ, ఉభయం 2 ఉన్నాయి. ఈ దేహము అత్యంత మలినము, ఈ లోపల ఉన్నటువంటి దేహి అత్యంత నిర్మలమైనటువంటి వాడు. ఉభయోరాంతరం 2 ఉన్నాయి. జ్ఞాత్వ కస్య చౌచం విధేయతి, శుచి శుభ్రత అంటారు. దీన్ని శుద్ధి చేసినా అయ్యేది లేదు, దాన్ని శుద్ధి చేయని అవసరం లేదు. అతి సమీపంలోనే మనకు తురియ సదనంలోనే స్వామి ఉన్నారు. ఆ స్వామిని పట్టుకుంటే కాశీక్షేత్రము శరీరం, ఈ శరీరమే కాశీక్షేత్రము. త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగ, భక్తి శ్రద్ధ గయ, నిజగురు శరణ ధ్యానయాగ ప్రయాగ, విశ్వేశోయం తురియం. విశ్వేశ్వరుడు ఎక్కడున్నాడని చెప్తున్నారు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నటువంటి విషయం. విశ్వేశ్వరుడు తురియంలో ఉన్నాడు. ఈ 3 అవస్థలు తీసుకొచ్చి 4వ అవస్థలు ఎవరైతే కలుపుతారో ఆ విశ్వేశ్వరుడు దర్శనం అవుతుంది. అదే కాశీ విశ్వనాథుడి దర్శనం. పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ తెలుగు రాష్ట్రాల్లో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. ప్రచారంలో భాగంగా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర తూర్పుగోదావరి జిల్లా పసివేదల గ్రామానికి చేరుకోగా ఘన స్వాగతం పలికారు మాస్టర్లు, ధ్యానులు. అనంతరం అందరూ పత్రిజీ చైతన్య జ్యోతిని దర్శించుకుని ఎంతో తన్మయత్వానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని జై పత్రిజీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం చిన్నారులు, పెద్దలు అందరూ కలిసి ఆడి పాడి సందడి చేశారు. ఈ సందర్భంగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ మెంబర్ జేజే నారాయణ మాట్లాడుతూ, డిసెంబర్ 21వ నుంచి 31వ తేదీ వరకు కడతాల్లో నిర్వహించే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రేమపూర్వక ఆహ్వానం పలికారు. అంతకుముందు అలంపురం, నిడదవోలు, చాగోల్లో కూడా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం కొనసాగింది. పత్రిజీ చైతన్య జ్యోతి ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, ఈస్ట్ గోదావరి జిల్లాలోని కొవ్వూరు దగ్గర పసి వేదల ఇక్కడ ఈ గ్రామంలోకి రావడం జరిగింది. ఇక్కడ సుమారుగా ఎన్ని పిరమిడ్లు సార్? 6 పిరమిడ్లు ఉన్నాయి ఈ పసివేదలలో. ఇక్కడ స్కూల్ పిల్లలతో పాటు కూడా ర్యాలీ చేయడం కూడా జరిగింది. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అందరూ కూడా ఉన్నారు. ప్రకాశం జిల్లా నలదల్పూర్లోని జెడ్పీ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులచే ధ్యాన సాధన ఎంతో చక్కగా చేయించారు. ధ్యానం, శాకాహారం విశిష్టతల గురించి అద్భుతంగా వివరించారు. ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ధ్యాన సాధన చేశారు.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గోసవీడు గ్రామంలోని బ్రహ్మసూత్ర శివాలయంలో ధ్యానం, ఆత్మజ్ఞానం సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మిట్టా మనోహర్, అనుమోల్ వరలక్ష్మిలు పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ధ్యానులు మాస్టర్లు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలని, అప్పుడే జ్ఞానం వస్తుందని తెలియజేశారు. తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు మిట్టా మనోహర్, అనుమోల్ వరలక్ష్మిలను ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం కార్యవర్గ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. వాటి పేరు ఏదైనా కావచ్చు, అది మనకు అవసరం. అది మనం ఊరు దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ కూర్చోవాలి, వాళ్ళు చెప్పే వాక్కులు వినాలి. రెండవది సత్య సాంగత్యాలకు వెళ్ళాలి, అక్కడికి వచ్చే మాస్టర్ యొక్క వాక్కులు వినాలి. అప్పుడు జ్ఞానం వస్తుంది. మనం ఇప్పుడు చేసే పని అదే. ఇక్కడ సత్య సాంగత్యం జరుగుతారు. హైదరాబాద్ నుంచి మిఠామా మాస్టర్ వచ్చారు. అతనికి సుభాష్ పత్రికలతో 31 సంవత్సరాల అనుబంధం ఉంది. మరి ఆ సుభాష్ పత్రికతో ఆయన ఎన్నో విషయాలు తెలుసుకొని ఉంటాడు. ఆ సుభాష్ పత్రికలు మిఠామోహన్కి నెలగా ఒకరు వచ్చేవారు. అవును, అందరినీ కలవాలి. మరి జగత్తు రాజశేఖరాచార్య వారే భజగోవిందులో ఇది చేశారు. నెల్లూరు జిల్లా వరిగొండ గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్ రఘురామయ్య వెంకరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మారం శివప్రసాద్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. 3 పూలు 36 కాయలు ఉండాలి, కానీ మన జీవితం అలా ఉండకూడదు. ఆకలికి నక్షత్రుడు కూడా వాళ్ళకి ఇచ్చావు, ఓకే, నాకేమిస్తావా? ఇంత కూడా ఉన్నాను కదా నేను, నాకు లంచం ఏమిస్తా? మన పరమగురువులు బ్రహ్మశ్రీ మహాపత్రికారిని ఇక్కడికి చేసిన బ్రాహ్మణ రత్న శ్రీ మారా శివప్రసాద్ గారిని, అలాగే ఇక్కడ వరిగొండ రఘురామయ్య గారిని, రామకృష్ణుడిని, ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. గట్టిగా 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 108 విద్యా సంస్థల్లో ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ఏలూరు జిల్లాలోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఏలూరు జిల్లాలోని ఎంపీసీ కొవ్వలివారిగూడెం గవర్నమెంట్ స్కూల్లో, అలాగే ఎంపీసీ రామారావుగూడెంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, ప్రసన్న, రామ్మూర్తులు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. మీరంటే చిన్నపిల్లలు కానీ ఇప్పుడు ఒత్తిడిగా ఉన్నటువంటి పెద్దలకి, యువకులకి అందరికీ అది చాలా అవసరం. ఈ ఉరుకులు పరుగుల జీవితాల్లో మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి కానీ, ఆరోగ్యంగా జీవించడానికి కానీ ఈ యోగా అనేది, ధ్యానం అనేది చాలా అవసరం. ఎలా అంటే దీనికి ఎలాంటి కష్టపడక్కర్లేదు. చక్కగా సింపుల్గా మీరు ఉన్న చోటనే కూర్చొని వేలలో వేలు పెట్టుకొని ఇలా ఒళ్ళో పెట్టేసుకోవచ్చు. కళ్ళు మూసుకొని శ్వాసను గమనించమే. మన నిత్యం శ్వాస ఆడుతూనే ఉంటుంది కదా నిరంతరము. శ్వాస ఉంటే శవం, శ్వాస శవం కదా. శ్వాసను గమనించిన కళ్ళు మూసుకొని నేను ఓకే చెప్తాను, అప్పుడు కళ్ళు తెరవాలన్నమాట. ఈ ధ్యానం ప్రతిరోజు ఎవరి వయసు ఎంత ఉంటుందో 10 నిమిషాలు రోజుకి చేశారనుకో జ్ఞాపక శక్తి వస్తుంది. మీకు మర్చిపోయారు, ఏమైనా మర్చిపోతుంటారా? క్విజ్ పెట్టినప్పుడు ఏమో మర్చిపోతున్నారా లేదా? మర్చిపోవడం ఉండదు. ఏది చెప్తే అది రైడ్లో గన్ షాట్గా వెళ్ళిపోతుంది. ఇది కంప్యూటర్ పనిచేసేస్తుంది సెకండ్స్లో. ఇట్లా ఉంటే కనుక ఇది చేస్తే. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని కేజీబీవీ హై స్కూల్, జెడ్పీహెచ్ గర్ల్స్ స్కూల్ కాలేజ్లో విద్యార్థులకు స్పిరిచువల్ సైన్స్ అండ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. మనలో అద్భుతమైన శక్తి ఉందని, అయితే నెగిటివ్ ఆలోచనలు, భయాలు, తప్పుడు నమ్మకాలతో గుర్తించలేకపోతున్నామని తెలియజేశారు. యోగా, మెడిటేషన్ల ద్వారా మనలోని భయాలను, నెగిటివ్ ఆలోచనలు తగ్గించుకోవచ్చని వివరించారు. అనంతరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మెడిటేషన్ బుక్స్, పిరమిడ్ క్యాప్స్లను పంపిణీ చేశారు.
కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో గల శ్రీ వాగ్దేవి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో వన్డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, కాలనీ వాసులు, సీనియర్ సిటిజన్స్ 200 మంది వరకు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు కాముని జ్ఞానేశ్వర్ సంధ్యలు ధ్యానామృతాన్ని అందించారు. ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఆహ్లాదకరంగా జరిగింది. పుట్టుకునేటప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటారు, పోయేటప్పుడు ఏడుస్తూనే ఉంటాం. ఉన్నప్పుడు నన్ను నవ్వుకుంటూ ఉంటే అయిపోయాయి కదా. ఎంత సకదనం ఉన్నాయి పనులు, సకదనం ఉన్నాయి పనులు కూడా. నేను చెప్తా ఉంటా, ఉన్నప్పుడు సేవ చెయ్యాలి. ఎప్పుడు చేయాలి? శరీరం చెడిపా, రక్తం ఉడికిపా, పళ్ళు రాలిపా, దేవుడా ఎక్కడున్నో తండ్రి, నాకు నడవడానికి వచ్చింది, నాకు చేయడానికి వచ్చింది, నేను బతకట్లేదు, నీకు ఇన్ని పూజలు చేసి నేను ఒక్క పొద్దులు పడితేని ఎక్కడున్నా తండ్రి, నా బాధ నీకు అర్థం కాక వచ్చింది. అదే ఈ ఎక్కడికి వెళ్ళి వచ్చిందా? ఇది నేను చేసినోడు ఉన్నదా? నీ ఖాతా బుక్ చూస్తాడు ఫస్ట్. వీడు బాగా కొడుతున్నాడు, ఒకసారి చూడు అంటే దేవుడు బుక్ తీస్తాడు. బుక్ ఏమైనా చేసిండే ఆ ఉన్నది ఒక్క పొద్దు పట్టాడు. దేనికి పెట్టాడు చూడు. కొడుకు పాస్ అయితే కొడుకు పాస్ అయితే ఒక పొద్దు అయిపోయి పిటి ఇంకేమున్నా అక్కడక్కడ చేరిపోయా. ఇంకా తిట్టాడింది, బాగా తిట్టాడింది, చూడాలని మరో చూసినాడు. ఎందుకు మరో చూడండి? పైన అయితే బెల్లం వస్తుంది, పైన దొరికింది, బెల్లం పనిచేసి పిటి మరి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పట్టణానికి అతి సమీపంలోని రామాచర్లపల్లి వద్ద మదనపల్లి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మెగా పిరమిడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ సుబ్బారెడ్డి, జె అనురాధ, జె స్వర్ణలతలు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ధ్యానులు, దాతలు మెగా పిరమిడ్ నిర్మాణం నిర్విఘ్నంగా కొనసాగి తొందరగా పూర్తి కావాలని ఆకాంక్షను వెలువచ్చారు. పిరమిడ్ నిర్మాణానికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ నిర్మాణం కొరకు స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించారు దాతలు. అలాగే మెగా పిరమిడ్ నిర్మాణం కొరకు 20 సెంట్ల స్థలము ఉదారంగా ఇచ్చిన దాతలు జె వెంకట్రాయప్ప శెట్టి, అనురాధ దంపతులను అలాగే స్వర్ణలతలను ధ్యానులంతా అభినందించారు. నెల్లూరు జిల్లా కావలిలోని ఉషోదయ మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో నెల్లూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చైతన్య లక్ష్మి, శివకుమార్లు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బ్రహ్మాండ రత్న, మారం శివప్రసాద్, పెనుమూరు నాయుడు, నెల్లూరు పిరమిడ్ మాస్టర్లు పవన్, పద్మలు పాల్గొని తమ సందేశాలు ఇచ్చారు. డిసెంబర్ 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు కడతాల్లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కావలి, గుడ్లూరు, కొత్తపల్లికి చెందిన ధ్యానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్ఞానదాతలకు, ధ్యానులకు పిరమిడ్ నిర్వాహకులు సదాశివరెడ్డి, ఉషశ్రీ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు. యజ్ఞం అంటే ఒక 4000 లోపు మనుషులు ఉండేదాన్ని యజ్ఞం అంటారు. ఒక 10,000 లోపు ఆదాయ వాళ్ళని చక్రం అంటారు. 10,000 దాటి రోజు 30, 40, 50 వేలు, ఒక రోజు 1,00,000 మంది కూడా వచ్చి సామూహిక ధ్యానం చేస్తే దాన్ని యాగం అంటారు. మనం హోమ సమిధలు పెట్టడం లేదు, అగ్ని వెలిగించడం లేదు, అధర్వులు వేయడం లేదు. కేవలం మన శ్వాస మీద ధ్యాస పెట్టి మన మనసును శూన్యం చేసి మనం ధ్యాన మహాయాగం చేస్తాం. ఆత్మతో చేసే పని. వశిష్ఠుడు చెప్తాడు యోగ వాసిష్టంలో, మనోయజ్ఞం చేసేది భౌతిక యజ్ఞం అంటే 12 రెట్లు ఎక్కువ. మనోయజ్ఞం భౌతిక యజ్ఞం అంటే 12 రెట్లు గొప్పది. కనుక మనం చేసే ధ్యాన మహాయాగం అత్యంత గొప్పది. రోజు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు మనం అఖండ ధ్యానం చేస్తాం. ఆ అఖండ ధ్యానానికి ఈరోజు 20,000 మంది నుంచి 1,00,000 మందికి హాజరు కావడమే కాకుండా ఆకాశంలో దేవతలు, ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు, సాధ్యులు, అప్సరలు, గంధర్వులు కూడా వచ్చి మనకు విశ్వశక్తిని, జ్ఞానాన్ని ఇలా ధారపోస్తుంటారు. ఎందుకంటే ఆ సామూహిక ధ్యానం అంత గొప్ప ధ్యానానికి, ఆ గొప్ప యాగానికి అంత పవనం. సికింద్రాబాద్ సైనిక్ పురిలోని విశ్వశాంతి పిరమిడ్ 11వ
వార్షికోత్సవ సందర్భంగా 24 గంటల అఖండ ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సురేష్, కుక్కట్పల్లి లక్ష్ములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. ఏం అడాప్ట్ చేస్తాము? మంచివి అడాప్ట్ చేస్తాము. అప్పుడు రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పండి? మంచిదే మనం యాక్సెప్ట్ చేసి సమాజంలో అది వదిలినప్పుడు అది స్వర్ణయుగము. సో మహాభారత యుద్ధం అయిన తర్వాతనే పాండవులకి రాజ్యం వచ్చింది, అప్పుడే రాజసూయం చేశారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది భూమి మీద. ఇది అయిన తర్వాత ఏమొస్తుంది? ప్రశాంతత, శాంతి, అభివృద్ధి అన్నీ వస్తాయి. మరి అంతవరకు మనం ఏం చేయాలి? అమ్మయ్య ఏం చేయాలి? ధ్యానం చేయాలి. సత్యసాయి జిల్లా ఘంటాపురంలోని అప్పన్న స్వామి ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 108 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 84వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సీనా పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ధ్యాన సేవే దైవ సేవ అని ప్రతి ఒక్క ధ్యాని కూడా ధ్యాన ప్రచారం నిర్వహించాలని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. బత్తనపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఎన్ నాగేంద్ర, మగ్గం నరసింహులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మనవంతుగా ఈ భూమి మీద సేవా కార్యక్రమం చేసేకి వచ్చినాం. సేవ చేస్తే ఎన్నో రెట్లు శక్తి వస్తుందిగా. ఏ సేవ చేయాలా? ఇంతకుముందు మానవ సేవే మాధవ సేవ అంటారు. ఇప్పుడు ధ్యాన సేవే దైవ సేవ. ధ్యాన సేవే ఎంతో అద్భుతం. నీ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. నువ్వు ధ్యానానికి ఒక్కరిని పిలుచుకొని రండి. ఒకరిని పిలుచుకొని వస్తే ఎన్ని మార్కులు పడతాయి నీకు? ఇక్కడ కాదు మార్కులు పడేది, పైలోకాల్లో నీకు మార్కులు పడతాయి. ఒకరిని ధ్యానంలో పిలుచుకొని వస్తే 100 మార్కులు పడతాయి. ఇద్దరిని పిలుచుకొని వస్తే 200 మార్కులు. ముగ్గురు పిలుచుకొని వస్తే 300 మార్కులు. 5 మందిని పిలుచుకొని వస్తే 500 మార్కులు. 10 మందిని పిలుచుకొని వస్తే 1000 మార్కులు. అది నీకు కనపడవు, కానీ నీకు ఆ పుణ్య కార్యక్రమంలో పుణ్యం దాంట్లో నీ లిస్టులో పడతానే ఉంటాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని కొత్తపేట పిరమిడ్ పునఃప్రారంభం కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నిర్వహించిన ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతల గురించి వివరించారు. భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామచంద్రారెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ధ్యాన సాధన చేశారు. నవ్వడే నా కృతి వెలుగు వెలుగు వారిని అతన్ని నేను సేవించదను. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నా లోకంబల గొప్పని చీకటి కవ్వల ఆ నాకృతి వెలుగును నేను వేడుకుంటున్నాను. అంటే మరి రామకృష్ణ, గోవింద, హరి, అయ్యప్ప, వినాయక, మరి వీళ్ళు ఎవరిని పేరు పెట్టి పెడతారు ఆయన. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబలకు పెను చీకటి కవ్వాల నివ్వడే నాకృతి వెలుగు వెలుగవా అని నేను సేవించను. అప్పుడు ఆ మహావిష్ణువు
వచ్చేస్తూ ఉంటాం భూమిపైకి. ఎప్పుడైతే ఆ ఏనుగు ఆ ముసలి పట్టేసి ఉంటుందో ఏనుగు కాల్ని వదిలించుకోలేకుండా ఉంటాడు. అప్పుడు మహావిష్ణువు వస్తుంటే ఆ లక్ష్మీదేవి బయట సంకలకి తగిలిందంట అవుతుంది. సంకలో ఉన్న పైకి కూడా చూసుకోకుండా అట్లే ఇచ్చుకుంటా. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం 12వ వార్షికోత్సవ కార్తీక వన సమారాధన కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నవంబర్ 28న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు ధ్యానరత్న ధ్యానగాన తుంబుర డాక్టర్ పిప్పళ్ల ప్రసాదరావుచే ఆధ్యాత్మిక సంగీతనాద ధ్యానం కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం 2 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.